Factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, భగవంతుడి విషయానికి వస్తే మనందరము అంటే కోరికలు కోరుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి. నిజంగా మనం కోరే కోరికలన్నీ కరెక్టేనా? అసలు భగవంతుడిని ప్రత్యేకించి అడగాలంటే ఏదైనా కోరికలు ఉన్నాయా? నార్మల్గా మనం ఏ ఆరాధన చేసినా ఆరాధనకి మాత్రమే సంకల్పం ఉండాలి మినహాయిస్తే కామ్యం అనేటువంటిది కోరిక ఏది కోరవలసిన అవసరం లేదు. మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది ఆయనకి తెలుసు. అయితే భగవంతుణ్ణి ఖచ్చితంగా కోరవలసినవి అడగవలసినవి 4 ఉన్నాయమ్మా. ఈ 4 తప్ప మనం అన్నీ అడుగుతాం. ఈ 4 ఒకటి ఉంది. అదేంటి? ఒక విధానంలోనే 100 సార్లు అడుగుతాం. మొట్టమొదటిగా భగవంతుణ్ణి మనం అడగవలసింది ఆరోగ్యం, తర్వాత ఐశ్వర్యం, తర్వాత కీర్తి, తర్వాత శత్రువు అనేవాడు లేకుండా ఉండాలి. ఈ 4 మాత్రమే ఖచ్చితంగా భగవంతుణ్ణి అడగాలి మనం. ఐశ్వర్యం గురించి అడుగుతూనే ఉంటాం కదండి మనం ఎప్పుడు కూడా. అదే అన్నా నేను ఇందాక, ఒకే విషయం గురించి మనం 100 రకాలుగా అడుగుతాం. ఐశ్వర్యము అంటే డబ్బు ఒక్కటే కదమ్మా. చక్కటి సంపద, సిరులు, సంతానము, అనుకువగా ఉండేటువంటి భార్య, ఎప్పుడూ కూడా మనస్సుకు దగ్గరగా ఉండేటువంటి భర్త, ప్రేమానురాగాలను ఎప్పటికప్పుడు పెంపొందించేటువంటి తల్లిదండ్రి, అక్క, వీళ్ళందరూ కూడా కలిసి ఉండేటువంటిది ఐశ్వర్యం. డబ్బు ఉంది, 1 కోటి రూపాయలు పంపకాల్లో వచ్చింది అనుకుందాం, కొట్టుకు తింటాం అక్కడ. నన్ను ఎత్తుకుని పెంచాడుగా అన్నయ్య, రూపాయి అన్నయ్యకి వెళ్తుంది, అయితే నష్టం ఏంటి అని తమ్ముడు అనుకోవాలి. నేను ఎత్తుకుని పెంచా తమ్ముడిని కాబట్టి రూపాయి తమ్ముడికి ఇద్దామని అన్నయ్య అనుకోవాలి. అలా ఎవరికి వాళ్ళు తండ్రి ఇచ్చినటువంటిది ఆస్తి, మేము సంపాదించింది కాదు. ఎవరికి ఏది లభ్యమైతే వాళ్ళకి అదే దక్కుతుంది అన్నట్టుగా ఉండేటువంటిది ఐశ్వర్యం. అన్నతమ్ముల మధ్యన కానీ, అక్క చెల్లెల మధ్యన కానీ, అక్క తమ్ముల మధ్యన కానీ, తల్లిదండ్రుల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, తండ్రి కొడుకుల మధ్యన కానీ ఎలాంటి వైరము లేకుండా చూసేటువంటిది ఐశ్వర్యం. అది మనం కోరాలి. అలా కోరట్లేదుగా మనం. డబ్బు అనేది ఒకటే కోరుతున్నాం కాబట్టి మనం ఎంత కోరినా అది రావట్లా. 2, మరి ఆరోగ్యం అనేటువంటిది మనం కోరుకోవాలి. ఆరోగ్యం అనేటువంటిది భాస్కరుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఆ భాస్కరుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే ఈశ్వరుని ఆరాధన చేయాలి. మండలాంతర్గతంగా ఉండేటువంటి ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే చక్కటి ఆరోగ్యం మనకు సంప్రాప్తమవుతుంది. ఆరోగ్యం మనకు లేదు, అమోఘమైన ఆయుష్ ఉంది, సంపద ఉంది, ఏం చేస్తాం మనం? మంచం మీద ఉండాల్సిందే. కాబట్టి చక్కటి ఆరోగ్యము, ఆయుష్ 2 ప్రధానంగా మొదటి భాగంలో కోరుకోవాలి. 2 ఐశ్వర్యం. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు, మహేశ్వరుడు, మహదైశ్వర్యానికి కారకుడు మహేశ్వరుడు. ఈ అంటే ఏ రకంగా మనం అడిగితే ఆయన మనకు సంప్రాప్తం చేస్తాడు అంటే, ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం, అది కనిపించదు. అమ్మవారు ఇచ్చేటువంటిది ధనం, అది మన అవసరానికి తగ్గట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ధనంలో లక్ష్మీ ధనం, పిశాచ ధనం 2 ఉంటాయి. అదేంటండి పిశాచ ధనం అంటే? చెప్తున్నానమ్మా. లక్ష్మీ ధనం, ఇల్లు ఎప్పుడు లక్ష్మీధనం, ఇల్లు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు పడేసేసి, ఉతికిన బట్టలు మడత పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండటం ఒక విధానం. ఎప్పుడు ఇల్లు నీట్గా శుచిగా ఊడ్చి, మడత పెట్టేటువంటి ఎక్కడికక్కడ మడత పెట్టి ఇల్లు శుచిగా శుచిస్మితంగా ఉంటూ, బయట నుంచి భర్త ఇంటికి రాగానే తన భార్య నవ్వుతూ 1 గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి కూర్చుంటే, ఆ పిల్లలు వచ్చి నాన్న అని ప్రేమగా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని తీసుకోవడం అనేటువంటిది లక్ష్మీప్రదం. ఏం ప్రదం? లక్ష్మీప్రదం. తన భర్త ఇంటికి రాగానే తన భార్య చూసేటువంటి చూపుకి తన భర్త పడ్డ కష్టాన్ని మర్చిపోగలగాలి. ఆ చూపుకి ఇంట్లో లక్ష్మీప్రదం నిలబడుతుంది. అదే లక్ష్మీధనం అంటారు దాన్ని. అలా కాకుండా పిల్లలకి చిన్నప్పటి నుంచి కొన్ని మనం నేర్పం, తద్వారా వాళ్ళు కాస్త తేడాగా వచ్చేస్తుంటారు. హాయ్ మామ్, హాయ్ డాడ్,
అని రకరకాలుగా ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏమవుతుంది, ఇంటికి భర్త రాగానే ఎప్పుడు వస్తానో ఎప్పుడు వచ్చావు అనేటువంటి పదాలు, ఇల్లు మొత్తం అసహనంగా ఉండడం వలన పిశాచి ధనం అంటే ధన పిశాచి అంటారు దాన్ని. ఆ ధన పిశాచి ఏర్పడుతుంది. ఈ ధన పిశాచి అంటే ఎలా ఏర్పడుతుంది, ఎండమావుల్లాగా మనం ఒక పని మొదలు పెట్టాం, రేపు సాయంత్రం నాకు డబ్బులు వచ్చేస్తాయి, నాకు నా పని అయిపోయింది, పని అయిపోయింది, అక్కడితో మొత్తం అంతా అయిపోయినట్టే, నా పని పూర్తి అయింది, నేను అనుకున్న పనిటువంటి ఏదైతే ఉందో అనుకున్నటువంటి పని పూర్తయింది, పని అయిపోయింది అంటే పని అయిపోయింది అంటే అది పోయినట్టే, ఇంకా పూర్తి అయినది, పూర్తి అయింది, పని అయిపోయింది, ఆ పదాల ద్వారా అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేదో మనకు వస్తుంది బయట ఎక్కడో అప్పు చేసుకొస్తాం, అప్పు తీరదు, ఇది రాదు. దీన్ని ధన పిశాచి అంటారమ్మ, ధనలక్ష్మి అనరు, ధన పిశాచి. ఆ ఈశ్వరుణ్ణి మనం ఆరాధించే విధానాన్ని అనుసరించి ఆ ధనం రావటం, ఇంట్లో మనం ఉండే విధానాన్ని అనుసరించి ఆ భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత సంతోషాన్ని అనుసరించి ధనలక్ష్మి ఉండటమా ధన పిశాచి రావటమా అనేటువంటి విషయం ఉంటుంది. ఇకపోతే 3 కీర్తి. కీర్తి విషయం పక్కన పెడితే అపకీర్తి రాకపోతే చాలు భగవంతుడాన్ని కోరుకోవాలి. ఎంత తాపత్రయపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎదుటి మనిషి మీద మనం ఎంత ఏ రకంగా, అది మంచే కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏ రకంగా ఎదుటి మనిషి యొక్క జీవితాన్ని మనం బాగుండాలని కోరుకుంటామో వాళ్ళు ఎప్పుడూ మనల్ని ఇక ఒక రకమైనటువంటి చులకనగా భావించి ఇంతేలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత తాపత్రయపడతామో, ఎంత అవతల మనిషి గురించి మనం ఆలోచిస్తామో అంత మనల్ని చులకనగా చీప్గా చూస్తూ ఉంటారు. ఏంటంటే యద్రాత్రయాత్ కృతే పాపం తద్రాత్రయాత్ ప్రతిమిచ్చతే. ఎవరిని ఎలా చూడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకుంటే కీర్తి. అలా కాకుండా ప్రతి ఒక్క వాడికి నువ్వు వెళ్ళేదో హెల్ప్ చేద్దాం అనుకుంటే అవతల వ్యక్తి ఏమనుకుంటారు, నీకు ఏదో స్వార్థము, ఏదో అవసరం ఉంది కాబట్టి నువ్వు హెల్ప్ చేసావు, నీలో అంటే నీకు ఏదన్నా ఒకటి రిటర్న్ తీసుకోవాలని ఆలోచన నువ్వు హెల్ప్ చేయలేదు కదా అనేటువంటి ఒక కుచిత బుద్ధితోటి వాళ్ళు ఆలోచిస్తారు. అంతేకాని 10 మందికి ఉపకారంగా ఉన్నాడు, ఎవరి దగ్గర ఏది కోరలేదు కదా, రిటర్ను నాకు కష్టం వచ్చింది హెల్ప్ చేయండి అడగలేదు కదా, 10 మందికి ఉపకారంగా ఉన్నప్పుడు మనం ఏదైనా ఉపకారంగా ఉందామని ఆలోచన ఏమైనా ఉంటుంది ఎవరికైనా? ఉండదు. కాబట్టి కీర్తి లేకపోయినా అపకీర్తి లేకుండా చాలా కోరుకోవాలి. ఇక 4 శత్రువులు. ఆ శత్రు బాధ లేకుండా మనకు ఉండాలి. శత్రువులు అంటే ఎవరమ్మా, బయటవాడు ఎవడో కాదు, నిన్నటి వరకు మన స్నేహితుడే ఇవాళ మన శత్రువు. వాస్తవం. అంతకు మించి దరిద్రమైన స్టేజ్కి వెళ్ళి వెళ్తాడు. అందుకనే మన రహస్యమే మనకు శత్రువు కదంటారా? వాస్తవమే. ఎందువల్ల ఇప్పుడు నేను ఒక మనిషిని కొట్టాను, తిట్టాను, నాకు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి అది నా దగ్గరే ఉంటుంది. అప్పుడు నేను ఎప్పుడైతే ఆ విషయము ఇంకొక మనిషిని నమ్మి చెప్తానో ఆ క్షణం నుంచి నేను దినదినగంట 100 లైఫ్ నాకు అంతే. రహస్యంగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, ఉండదు. మన రహస్యమే మనకు శత్రువై కూర్చుంటుంది. అవతల వ్యక్తికి చెప్పిన తర్వాత మనం ఏదైనా 2-3 విషయాలు వాడి ఇంకా ఏమన్నా మనం పడాలి. వాడిని ఒక మాట అనకూడదు, ఒక తిట్టకూడదు. గబిక్కిన ఒక మాట అరిస్తే రేపు పొద్దున వాడు ఏం చేస్తాడో తెలియదు. వాడు అవకాశాన్ని బట్టి వాడు ఎట్టు చెట్టినా దాన్ని తిప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, మన రహస్యం మనకు శత్రువై కూర్చుంటుంది, ప్రమాదం తెచ్చిపెడుతుంది. కాబట్టి ఏది ఏం చేసినా నువ్వు ఒక్కడివే కూర్చొని చేసుకో. ఇంకొక మనిషిని నమ్మి నువ్వు చెప్పావా, ఏమో అదృష్టం బాగుంటే నీ జీవితకాలం ఆ విషయం దాచేసుకోవచ్చు. అదృష్టం బాగాలేకపోతే ఏ క్షణాన్ని బయటపడితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి శత్రు అనేటువంటి వాడు నాకు లేకుండా చూడు తండ్రి అని 4 ఖచ్చితంగా మనం భగవంతుని కోరుకోవాలి. ఎందువలన శత్రు పీడ మనకు చాలా ప్రమాదం. ఒకళ్ళకి మనం ఉపకారం చేస్తాం, ప్రతిసారి చేయలేం. 4 సార్లు చేసి 5వ సారి మనం చేయకపోతే ఈసారి ఎందుకు చేయలేదు నువ్వు, 4 సార్లు మనకు ఉపకారం చేశారు కదా అనే ఆలోచన ఉండదు. ఈసారి ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి మన మీద నిప్పులు చెలరేగుతూ ఉంటాడు. ఇటువంటి వాటిల్లో కన్నా మనం చాలా ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది
చెయ్యి. ఎప్పుడు అవతల మనిషికి ప్రాణం మీదకి వచ్చింది, మానం మీదకి వచ్చింది అన్నప్పుడు చెయ్యి, వదిలేసి. దాని అవతల వ్యక్తి ఎలా తీసుకుంటాడో నీకు అనవసరం. ఇకపోతే 3 ఇంకొక విషయం అందులోనే, ఒకళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదైనా చెబుతుంటే మన గురించి అసలు మనం వినకూడదండి ముందు. అంటే దేని గురించి చెప్తుంటే? ఇప్పుడు నేనున్నాను, నాకు జరిగింది, ఒక అతను ఎవరు వచ్చి గురుగారు మీ గురించి ఎవరో ఏదో అన్నారండి అన్నారు. అది మనం విన్నప్పుడు మనకేమనిపిస్తుంది, రకరకాలుగా లోపల నుంచి ఇంకా రియాక్ట్ అయ్యి దానికి మనం ఏదన్నా ఎట్లా ఎట్లా అనుకుంటే మన ఆలోచన దృష్టిలో పెట్టుకుని అవతలకి ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు ముందు మనం వినకూడదు. ఇట్లా మీ గురించి అనగానే ఏమన్నా విన్నావా? విన్నానండి. విన్నది నిజం అన్నా, మీరు వినకుండానే ఏం విన్నానో తెలుసా? నాకు వద్దు. ఏదైనా కావచ్చు కాక అవతల ఒక వ్యక్తి నా ఎదురుగుండా అనలా, నా ఎదురుగుండా అంటే ఓకే, నువ్వు వచ్చి నాకు చెబుతున్నావు, నీ ఎదురుకుండా అతను ఏమన్నాడు నాకు తెలియదు. కాబట్టి నువ్వు విన్నది 100% నిజం, అందులో ఎలాంటి అబద్ధము లేదు. కావాలంటే నలుగురికి వెళ్ళి నువ్వు చెప్పుకో, దాంట్లో 4 రకాల ఇంకా జోడించి చెప్పుకో, నాకు వచ్చే నష్టం లేదు అనుకోండి, మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. వాడు ఏం చెప్తున్నాడు మన కుతూహలం, అది ఎప్పుడైతే మనం వింటామో అప్పటి వరకు మనకు ఉన్నటువంటి మిత్రుడు కూడా మన శత్రువు అయిపోతాడు. అసలు మనం వినలేదనుకోండి, ఆ మిత్రుడిని మనం మిత్రుడిగానే చూస్తాం. ఇది మన దగ్గర చెప్పదలుచుకున్న విషయం వాడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, వాడు మనల్ని శత్రువుగా భావిస్తాడేమో, మనం శత్రువుగా భావించంగా మనం రిలాక్స్గా ఉంటాం. మన మీద శత్రుత్వాన్ని పెంచుకుని వాడు నష్టపోతున్నాడేమో, మనం శత్రుత్వాన్ని పెంచుకోవట్లేదు కాబట్టి మనం చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటాం. అంటే భగవంతుని మనం ఈ 4 కోరుకోవాలి. అయితే కోరుకుంటే సరిపోతుందా? ఆశ ఉంటే చాలుగా. సంకల్పం ఉంది, ఆశ ఉంది, ప్రయత్నం ఉండాలి, అది నెరవేరాలిగా. నెరవేరాలి అంటే చక్కటి మనకు మార్గం కనిపించాలి. ఆ మార్గం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, మార్గం ఇదేని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాము? ఆ వచ్చినటువంటి మార్గాన్ని మనం సద్వినియోగం చేసుకొని పట్టుకోగలిగితే ఆ భగవంతుడు మనల్ని పట్టుకునే విధానం వేరేగా ఉంటుందండి. మనం పట్టుకోవడం ఒక రకము, మనల్ని పట్టుకోవడం మరొక రకం. మనం పట్టుకునే విధానాన్ని అనుసరించి భగవంతుడు మన చేయి పట్టుకుంటాడు, భగవంతుడి చేయి మనం పట్టుకుంటాం, ఆయన గాల్లోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. మన చేయి జారిపోతూ ఉంటుంది, మనం గట్టిగా పట్టుకోలేం. ఆయన మన చేయి ఇలా పట్టుకుంటాడు, ఆయన ఎంత తీసుకెళ్ళినా ఆయన పట్టుకున్నప్పుడు వదలడు కదా, మన చేయి జారదు, కాబట్టి మనకి ఇబ్బంది లేదు కదా. ఆ స్థితికి వెళ్ళాలంటే దానికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు వచ్చినప్పుడు ఈశ్వర ఆరాధన చేసుకోండి. ఈశ్వరుడికి మాత్రం అనునిత్యము ఆరాధన చేసుకోగలిగితే ఇటువంటి వాటి నుంచి మనం బయటపడతాం. క్షిప్రంగా బయటపడాలి అనుకుంటున్నప్పుడు రుద్రాక్షలతో ఈశ్వరుని అర్చించండి. రుద్రాక్షలతో ఈశ్వరుని కనుక అర్చించగలిగితే, రుద్రాక్షలతో రుద్రుని అర్చించుట, మనం ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నామే మనం ఈశ్వరుని అయిపోతాం. అక్కడ రుద్రాక్షలతో రుద్రుని అర్చిస్తున్నాడు, తనకు తానే అక్కడ అర్చిస్తున్నాడు. ఆ రకంగా ఆ ఈశ్వరుడికి అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యమవుతుందండి. ఆ ఒక్కటే చేసుకోగలిగితే చాలు. ఈ సంకల్ప బలం, కోరిక నెరవేరుతుంది మనకు. ఓకే, అది పరిస్థితి. ధన్యవాదాలు గురుగారు.